మా మిన్నమ్మ అక్షరాభ్యాసం కోసం అయితే నేను కూడా స్లేట్ని అయితే డెకరేట్ చేసుకున్నాను. మట్టి పలకనైతే తీసుకున్నాను. పూర్వంలో అయితే మట్టి పలక మీద ఫస్ట్ రాసుకునేవాళ్ళు కదా. సో మా మిన్నమ్మ కూడా ఆ జ్ఞాపకాలన్నీ ఉండాలని చెప్పి మట్టి పలకని తీసుకొని చుట్టూ వుడ్ ఫ్రేమ్ వచ్చేలాగా తీసుకున్నాను. ఫస్ట్ ఆ చుట్టూ వుడ్ ఫ్రేమ్కి అయితే నేను డబుల్ కలర్స్తో పెయింట్ చేసుకున్నాను. డబుల్ కలర్స్ అయితే స్లేట్ కూడా చాలా అందంగా కనిపిస్తుందని చెప్పి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే మొత్తం పెయింట్ వేసేసుకున్నాను. తర్వాత కార్నర్స్లో కాలమ్ డిజైన్ వేసేసుకొని చుట్టూ డాట్స్తో కవర్ చేసుకున్నాను. స్లేట్ అయితే మంచిగా డెకరేట్ చేశాను కదా. స్లేట్ పైన అంటించడానికి అయితే వినాయకుడు, ఓంకారం, ధనస్సు, వీణ, లోటస్, మిన్నమ్మ నేమ్ అండ్ పుస్తకం ఇవన్నీ వచ్చేలాగా మోల్డింగ్ క్లేతోనైతే మంచిగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే వాటన్నిటిని ఒక్కొక్కటిగా పేస్ట్ చేసేసుకున్నాను. వినాయకుడు అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించింది, విద్యా జ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఫస్ట్ వినాయకుడిని. ఓంకారం అండ్ యూనివర్సల్ సౌండ్ మన మనసుని చాలా పీస్ఫుల్గా చేస్తుంది. ఇది పీస్ఫుల్నెస్ కోసం అయితే ఓంకారం అనేది రిప్రజెంట్ చేస్తుంది. సరస్వతి వీణ అనేది మన విజ్డమ్ కోసం అండ్ మన నాలెడ్జ్ కోసం రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ధనస్సు అంటే ఫోకస్గా ఎలా ఉండాలి అనేది రిప్రజెంట్ చేస్తుంది. లోటస్ అంటే లోటస్ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో మనము బయట ఎంత అందంగా కనిపించినా మనసు కూడా అంతే ప్యూర్గా ఉండాలి అని చెప్పి మన లోటస్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. బుక్ అంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా. మనం ఎంత చదువుకున్నా చదువుని మించిన దైవం లేదు అంటారు. అవన్నీ రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మా మిన్నమ్మ స్లేట్ అయితే డెకరేట్ చేసేసుకున్నాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదా. సో ఓం నమ శివాయ అని రాసేసి మా మిన్నమ్మ స్లేట్ అంతా మంచిగా డెకరేట్ చేసేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను మౌల్డింగ్ క్లేతో ఆర్ట్ చేయడం. అసలు నాకు మౌల్డింగ్ క్లే అంటే ఏంటో, అది ఎలా యూజ్ చేయాలో ఏమీ తెలీదు. చాలా వీడియోస్లో చూస్తాను అది ఎలా మిక్స్ చేయాలి, ఎలా చేయాలని చెప్పి నా చేతులతో నేనే ఓన్గా అయితే ఇవన్నీ రెడీ చేశాను. నేను ఫస్ట్ టైం చేసిన నా మౌల్డింగ్ క్లే ఆర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఫాలో అవ్వడం మర్చిపోద్దు. ఫాలో అవ్వండి ప్లీజ్.